నమస్తే, మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. మొన్న చూసాం గొర్రెల్ని తీసుకొచ్చి గాంధీ భవన్ తీసుకొచ్చారు. మాకు మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి గొర్రెలతోటి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. సో ఈరోజు ప్రెస్ క్లబ్లో ఒక కాన్ఫరెన్స్ కూడా వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. కుల సంఘాలన్నీ నాయకులు ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజారాం యాదవ్ మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఏమంటారన్నా, మొన్న వినూత్నమైనటువంటి ప్రదర్శన చేశారు యాదవులంతా కలిసి, ఏమంటారు? ధర్మాగ్రహము ఇలా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బీసీలలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఏకైక కులము యాదవులు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామంలో యాదవులు ఉన్నారు. యాదవ్ లేని కులము, యాదవ్ లేని గ్రామం ఎక్కడ లేదు. అంత పెద్ద చరిత్ర, సంస్కృతి, వారసత్వం ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడే పుట్టినటువంటి కులంని, ఇలా రాజ్యాలు వెళ్ళినటువంటి కులాన్ని ఇలా మీరు మంత్రివర్గంలో భాగస్వామ్యం ఇవ్వలేరు అంటే అది ఎంత దురదృష్టకరం. ఒక్కసారి మేము రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తించాలని విజ్ఞప్తి చేస్తాం. అందుకోసమే యాదవులకి మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించాలని రెండో దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి డైరెక్ట్గా మీరు 2 లక్షల రూపాయలని యాదవుల అకౌంట్లో వేస్తామని చెప్పేసి గత ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారు. అది పూర్తి చేయాలని చెప్పేసి, అది ప్రారంభించాలని చెప్పేసి, యాదవ కార్పొరేషన్కి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి, యాదవులకి జనదామాష ప్రకారము రిజర్వేషన్, యాదవులకు జనదామాష ప్రకారము అన్ని పదవుల్లో భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి, అట్లాగే బీసీలకు మేము యాదవులుగా ఉన్నాము, బీసీలుగా ఉన్నాము. మరి మేము బీసీలుగా ఉన్న సందర్భంలో మీరు కామన్ డిక్లరేషన్లో భాగంగా విద్యా ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఉన్నారు. కానీ రిజర్వేషన్ ఇవ్వకుండానే ఇలా మీరు ఎన్నికలు చేపట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా హైకోర్టుకు దేవరిస్తున్నారు, మేము ఇంకా సమయం కావాలి, ఇంకా సమయం కావాలని. 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు అన్నారు 6 నెలల్లో కులగణన చేసి మేము స్పష్టంగా మేము విద్యా ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నారు. కానీ ఇలా అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టి ఇలా ఢిల్లీకి పంపించి తాంబూలం ఇచ్చాము తన్నుకు సావండి అన్నట్టు పద్ధతిలో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా బీసీలని మీరు వంచిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ మీదకి నెపం నెట్టి ఆయన తప్పించుకోవాలని చూస్తున్నారు. ఆయన కొద్దిమంది వందమాగాదులు ఇలా తోడైనరు, వాళ్ళంతా ఢిల్లీ పేరు మీద చెప్పి దీన్ని సబ్జెక్టును డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నది. రాష్ట్రాలు స్థానిక సంస్థల్లో కానీ, విద్యా ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్లు కల్పించుకునే హక్కు రాజ్యాంగం చాలా స్పష్టంగా రాష్ట్రాలకు ఇచ్చింది. కోర్టులు ఏం చేస్తారనే తర్వాత విషయం. మీరు కోర్టులను పూచిగా చూపించి బీసీల యొక్క రిజర్వేషన్లు గండి కొట్టాలంటే కుదరదు. పక్కన ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ గారు కులగణన వేసి బీసీలను 62%గా తేల్చి ఎంబీసీలను బీసీలుగా రెండు వర్గాలుగా విభజించి ఆయన 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,20,000 ఉద్యోగాల్ని ఇవ్వడం జరిగింది. మీకేమైంది? మీకేం రోగం పుట్టింది? మీకేమైనా పెరాలిసిస్ వచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది? ఎందుకు బీసీని వంచిస్తున్నారు అంటే మీకు చిత్తశుద్ధి లేదు, మీకు చేయాలన్న తపన లేదు. మీకు కేవలము ప్రభుత్వం అంటే మీ కులాలు, మీ చుట్టాలు, మీ పక్కాలు, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు, మీ జానారెడ్డిలు, లేకపోతే సుదర్శన్ రెడ్డిలు, లేకపోతే మల్లెడ్డి రంగారెడ్డిలు, రామ్మోహన్ రెడ్డిలు, మీరే కొట్టుకున్నట్లు, మీరే తిట్టుకున్నట్లు యాక్షన్ చేసుడు చేసి అయ్యా అన్యాయం జరిగింది, రాజగోపాల్ రెడ్డికి అన్యాయం జరిగింది, సుదర్శన్ రెడ్డికి అన్యాయం జరిగింది, రామ్మోహన్ రెడ్డికి అన్యాయం జరిగింది, మల్లెడ్డి రంగారెడ్డికి అన్యాయం జరిగింది. ఎవరు లేరా కాంగ్రెస్ పార్టీలో? వాళ్ళే ఉన్నారా? మా అంజన్ కుమార్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా లేడా? మా వీరుల ఐలయ్య లేడా? ఎంతమంది ఉన్నారు బీసీలలో? ఎంతమంది ఉన్నారు యాదవులలో? ఎందుకు మీరు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించరు? మీరే కొట్టుకున్నట్లు, మీరు తిట్టుకుంటున్నట్లు, ఆయన కొట్టినట్లు, ఈయన ఏడిచినట్లు, ఈయన మెప్పించినట్లు, ఆయన అలిగినట్లు అంత డ్రామాలు చేసి ఇలా మంత్రివర్గంలో బీసీలకు అవకాశం కల్పించకుండా, యాదవులకు అవకాశం కల్పించకుండా, ఇంత పెద్ద జనాభా 9% ఉన్నటువంటి జనాభాకు మీరు మంత్రివర్గంలో అవకాశం కల్పించరా? ఎంత కండకవరం మీకు, ఎంత అహంకారం మీకు, ఎవరిచ్చిన అహంకారం మీకు? ఇలా ప్రజలు ఇచ్చింది కదా, ప్రజలు ఓట్లు వేయలేదా? అంటే యాదవుల్ని పక్కకు పెట్టడానికి ఎందుకు ఏమని రీజన్ చూస్తారు? అది కుల పార్టీ, అది కుటుంబాల. మిగిలిన సామాజిక వర్గానికి ఇచ్చారు, ముదిరాజులకు ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు. మీ ఎందుకు యాదవులను పక్కకు? నేను ఏమంటున్నా అంటే ఇలా బీసీలలో 3 ఇచ్చారు. మా ముదిరాజు వాకాటి శ్రీహరి గారికి ఇచ్చారు, మా కొండ సూర్యకమ్మ పద్మశాలికి ఇచ్చారు, మా పొన్నం ప్రభాకర్ గారు గౌడ్కి ఇచ్చారు. మరి బీసీలలో అత్యంత జనాభా కలిగినటువంటి ఇంకా 2 కులాలు ఉన్నాయి కదా, పద్మశాలి, గౌడ, ముదిరాజుతో పాటు మున్నూరు కాపులు, యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కులాలు కదా. యాదవులు అత్యంత జనాభా ఉన్నటువంటి కులం కదా. మున్నూరు కాపులు కూడా కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయంగా ఉన్నటువంటి కులం కదా. మరి యాదవులకు ఎందుకు ఇస్తలేరు? మున్నూరు కాపులకు ఎందుకు ఇస్తలేరు? మీరు కామన్ డిక్లరేషన్ ఏం చెప్పారు? ఎంబీసీలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పారు, మీరే చెప్పినారు. మరి ఎంబీసీలకు ఎందుకు ఇస్తలేరు? వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా బసవరాజు సారయ్య లాంటి వాళ్ళు మంత్రిగా కొనసాగింది కదా. ఇప్పుడు మా శంకర్ ఉన్నాడు కదా, వీర్లపల్లి శంకర్ ఉన్నాడు కదా, మా శాద్నగర్ ఎమ్మెల్యే.
అని మీ పార్టీ కదా, మా పార్టీలోకి ఇంకో బయట వేరే పార్టీలోకి ఏమని అడుగుతలేం మేము. ఇంకా 3 ఖాళీ ఉన్నాయి, మరి ఇస్తారనుకుంటారా మీరు? 3 కాదు, మాకు 7 కావాలి. మిగతా వాళ్ళని రాజీనామా చేయించి మీరు అన్నారు కదా, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని ఏమంటున్నాడు, మొత్తం ఎక్స్రే తీస్తాను దేశాన్ని, ఎవరెంతుంటే అంత వాటి ఇవ్వాలి ఆయన అంటుండగా నేను కాదు కదా, రాహుల్ గాంధీ గారు కదా కాంగ్రెస్ పార్టీ కోసం కూడా 2-3 రెడ్లు కొట్లాడుతున్నట్టు కదా. అదే అన్న నేను ఏమంటున్నా ఇప్పుడు మేమన్న మాట కాదు కదా, వారంటారు కదా, అభినవ్ అంబేద్కర్ లెక్క రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుండు కదా రాహుల్ గాంధీ గారు, దేశాన్ని ఎక్స్రే తీయాలి, కులగణన చేయాలి, ఎవరెంతుంటే అంత వాటా ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారు కొందరికి ఏమొస్తున్నాడు, బ్రాహ్మణులకి ఏమొస్తున్నాడు, అగ్రవాళ్ళకి ఏమొస్తున్నాడు, అందరికీ వంచాలి, బీసీలకు వంచాలి, ఎస్సీలకు వంచాలి, ఎస్టీలకు వంచాలి. మరి ఏది ఇప్పుడు హల్వా వచ్చింది కదా, ఈ హల్వా ఎవరి వల్ల వచ్చింది? ఈ హల్వా అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ యాదవులు ఓట్లేస్తేనే వచ్చింది కదా హల్వా. మరి ఎందుకు నువ్వు హల్వా వంచట్లేదు? ఎందుకు వంచట్లేదు? ఎందుకు అందరికి భాగస్వామ్యం ఇవ్వట్లేదు? అంటే మీరు కొట్టుకున్నట్లు ఇంతకుముందు మీరు అన్నట్లుగా రాజగోపాల్ రెడ్డి అలిగినట్లు ఈయన అంటే యాదవులు అంత పవర్ఫుల్ లీడర్ లేడంటారా కాంగ్రెస్లో? ఎందుకు లేరు? ఇలా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవర్ఫుల్ అయింది కదా, ప్రజలు ఓట్లేసినాయి కదా. ఒకనాడు రేవంత్ రెడ్డి గారు ఏంది జడ్పీ స్థాయి నుంచి ఇలా అంచెలంచెలు వచ్చింది కదా, ఒకనాడు వారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత బలవంతులు అవుతారు కదా. మీరు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పిస్తే బలవంతులు అవుతారు కదా యాదవులు, మున్నూరు కాపులు అవుతారు కదా, ఎంబీసీలు అవుతారు కదా. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము, ఇమీడియట్గా యాదవులను మంత్రివర్గంలో మీరు తీసుకోండి, లేకపోతే రాష్ట్రం మున్నూరు కాపులకు అవకాశం కల్పించండి, ఎంబీసీలకు అవకాశం కల్పించండి. మీరు ఢిల్లీకి పంపించి తప్పించుకొని బీసీ రిజర్వేషన్ను అటకెక్కిస్తే కుదరదు. విద్యా ఉద్యోగ రంగాలు 42% రిజర్వేషన్ లేకుండానే పోయేటట్టుంది, ఏమంటారు? అదే ఇప్పుడు దురదృష్టకరము. నిన్న ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, ప్రజలు రెడీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మంచిగా బ్రహ్మాండంగా బుద్ధి చెప్పి దాన్ని లేవకుండా కొట్టడానికి రెడీ ఉన్నారు. ప్రజలు రెడీ ఉన్నారు, బీసీలు రెడీ ఉన్నారు. ఈ మోసపూరితమైనటువంటి హామీలు, ఈ మోసపూరితమైన వ్యవహారము ఢిల్లీకి ఏం సంబంధం అండి? ఈయన చేసే పని కొంతమంది 100 మాగాదులు తయారైనరు, రేవంత్ రెడ్డికి వంత వాడుతున్నారు. ఇది ఢిల్లీ చేయాలి, ఢిల్లీ చేయాలి, ఢిల్లీ చేయాలని చెప్పేసి రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఆయన చేసేది విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది. ఆయన చట్టం మొన్న బిల్లు పెట్టిండు, దాన్ని రాష్ట్రపతికి ఎందుకు పంపాలి? గవర్నర్ డైరెక్ట్గా గవర్నర్ సంతకం చేసిన తర్వాత ఒక జీవో తీసుకొస్తే గంటలో ఇంప్లిమెంట్ అవుతుంది. లోకల్ బాడీలో 42%, విద్యా ఉద్యోగ రంగంలో 42%. నరేంద్ర మోడీకి ఏం సంబంధం? రాజ్యాంగ సవరణ చేసి అది చేద్దాం, దానికోసం పోరాటం చేద్దాం. ఫస్ట్ నువ్వు చేయి కదా, నువ్వు చేసినాకట కోట్లు కొట్టేస్తే అప్పుడు మనందరం కలిసి నరేంద్ర మోడీ దగ్గరికి రాజ్యాంగ సవరణ అందాం, 9 షెడ్యూల్ అందాం, ఇంకోటి అందాం. రిజర్వేషన్లు న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టులు కోర్టులు కొట్టేయకుండా ఏ పద్ధతులు ఇవ్వాలో అట్లా చేద్దాం. నీ చేతిలో నువ్వు చేయకుండా నేను చెయ్యా, కానీ ఆయన చేయాలంటే ఏందనట్లేదు? మోసపూరితం. కడుపులో కత్తులు పెట్టుకొని బీసీలు మోసం చేయాలని చెప్పి చూస్తుంది రేవంత్ రెడ్డి గారు. అందుకోసమే యాదవులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, మీరందరూ ఇది మన ఆత్మగౌరవ పోరాటము, మీరంతా రావాలని చెప్పేసి దాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. చెప్పండి మీరేమంటారు? రామన్న, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో యాదవులని మోసం చేస్తుంది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి యాదవులంతా జేసీగా ఏర్పాటయ్యి ఇందిరా పార్క్ 30 తారీఖు పెద్ద ఎత్తున ధనా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాదవులందరూ పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసింది యాదవులు ఉన్నారు, యాదవులను విస్మరిస్తున్నావు. కాబట్టి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో నీకు బుద్ధి చెప్తాము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని చిత్తచిత్తుగా ఓడిస్తామని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం. మా యాదవులకు రావాల్సిన వాటా మేమెంతో మా వాటా రావాలి. మేము కూడా ఈ సమాజంలో ఉన్నాం, మాది కూడా భాగస్వామ్యం ఉంది, మాకు కూడా హక్కు ఉంది. కాబట్టి మా హక్కులు మేము అడుగుతున్నాం. మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేవు. కాంగ్రెస్ పార్టీకి మా సేవ కూడా ఉంది, మా వాళ్ళు కూడా ఎంతోమంది సేవ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం యాదవుల పాత్ర ఎంతో కీలకమైంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారులు కూడా రాహుల్ గాంధీ కానీ, ఇక్కడున్న రేవంత్ రెడ్డి కానీ, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ అధినాయకులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. యాదవులను విస్మరిస్తారు, యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలని యాదవ్ జేసీ తరపున డిమాండ్ చేస్తూ యాదవుల రేపు జరగబోయే 30 తారీఖు ఇందిరా పార్క్లో యాదవ్ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని యాదవ్ బంధువులను కోరుతున్నాం. జై యాదవ్. చెప్పండి ఏమంటారు? జై యాదవ్. నా పేరు మేకల్ రాములు యాదవ్. నేను జాతీయ యాదవ్ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. మరి తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్న యాదవులకు మరి
స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ 10 సంవత్సరాల్లో కానీ మంత్రి పదవి ఉండేది. మొట్టమొదటిసారిగా మరి యాదవుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి మాకు మంత్రి పదవి లేకుండా చేసింది. మన ఎలక్షన్ ముందు మరి కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇప్పటి ఐటీ శాఖ మంత్రి మమ్మల్ని పిలిపించి మీకేం కావాలి, మాకు ఓట్లు వేయాలి అన్నప్పుడు మాకు మంత్రివర్గంలో స్థానం కావాలి, 5,000 కోట్లతోటి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా 3 ఎమ్మెల్సీలు ఇవ్వాలి, అదేవిధంగా జనాభా ప్రాతిపదికన నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, 2వ విడత గొర్రెల పంపిణీ కంటిన్యూ చేయాలి, 2 లక్షల రూపాయలు ప్రతి వ్యక్తికి మరి అకౌంట్లో వేయాలన్నప్పుడు వారు మంత్రివర్గంలో పెట్టిన మరి మ్యానుఫ్యాక్చర్లో పెట్టుకున్న మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కి ఇవాళ యాదవులను విస్మరించి ఇవాళ 40 లక్షల మంది యాదవులం ఇవాళ తెలంగాణలో ఉన్నాం. మా అసంతృప్తి బయటికి వెళ్తే బిడ్డ మీరు తట్టుకోలేవు జాగ్రత్త అనేది ఈ యాదవ సంఘాల జేఏసీ తరఫున జాయింట్ యాక్షన్ తరఫున నేను హెచ్చరిస్తున్నా. అదేవిధంగా మేము మొన్న మరి యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలి, యాదవులకు ఎమ్మెల్సీలు ఇవ్వాలి, కార్పొరేషన్లు ఇవ్వాలి, అదేవిధంగా నామినేటెడ్ పదవులు 2వ విడత గొర్రెల పంపిణీ ఏర్పాటు చేయాలని గాంధీ భవన్లో గొర్రెలతోటి నిరసన కార్యక్రమాన్ని మేము జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టినాం. దిగ్విజయం జరిగింది. ఇప్పటికి కూడా మరి మా ముఖ్యమంత్రి చెల్లిస్తలేడు. దీనికి నిరసనగా ఈ నెల 30వ తారీఖున మరి యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో యాదవుల మరి ఆత్మగౌరవ సభను ఇందిరా పార్కులో 30వ తారీఖు మేము నిర్వహిస్తున్నాం. దీనికి మరి 33 జిల్లాల యాదవులందరూ పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి మరి దిగ్విజయం చేయాలి సభనని మరి జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నా. అదేవిధంగా మరి అందరూ కలిసికట్టుగా ప్రభుత్వానికి రాబోయి అప్పటికి కూడా ప్రభుత్వం మేల్కోపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా డిపాజిట్ కోల్పోయేటట్టు ఓడగొడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై యాదవ్. బలమైన నాయకుడు కాంగ్రెస్లో యాదవ్కు సంబంధించి వర్గం నుంచి లేడు కాబట్టి మంత్రి పదవి ఇవ్వలేదని ఒక వాదన వస్తుంది, మీరేమంటారు? ఆ రోజు సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ పడడానికే భయపడ్డ సందర్భంలో అంజన్ కుమార్ యాదవ్ గారు ఒకసారి కాదు 2 సార్లు దిగ్విజయమైనటువంటి మెజారిటీతో గెలిచాడు. ఎందుకు లేడండి బలమైన నాయకుడు? మీరు కదా బలమైన నాయకులను బలహీనపరుస్తున్నది. బలహీనపరిచిన తర్వాత బలమైన నాయకుడు లేడు అంటానంటే గత చరిత్ర మర్చిపోతున్నారా? ఎవరు వద్దు అంటానంటే రాజశేఖర రెడ్డి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే అంజన్ కుమార్ యాదవ్ గారు ఇదంతా ఎందుకు సికింద్రాబాద్ ఇచ్చేసారు ఆయనకు అంటానంటే గెలిచి చూపించాడు కదా. ఆయన కాదా బలమైన నాయకుడు అంటాను ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను 2 టైమ్స్ నెగ్గాడు, బ్రహ్మాండమైన మెజార్టీతో నెగ్గాడు. మీరు కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒకటి కోరుకుంటున్నాం, మమ్మల్ని విడిచిపెట్టుకోకండి. విడిచిపెట్టుకున్న తర్వాత బాధపడద్దు. ఈరోజు నాయకులలో యాదవులలో కంపారిజన్ స్టార్ట్ అయ్యింది. గతంలో మీరు వాళ్ళు 5 టికెట్లు ఇచ్చారు, మీరు 2 టికెట్లు ఇచ్చారు, మేము ఓడిపోయాం యాదవులు. ఈరోజు ప్రాతినిధ్యం లేదు, మేము ఒప్పుకుంటున్నాం. మీరు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వండి, ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పించండి, మంత్రివర్గంలో చోటు కల్పించండి. ఇమ్మీడియట్గా ఒక మంత్రి పదవి మాకు కావాల్సిందే. రాబోయే 6 నెలల్లో ఏదో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని తీసుకొని అది భర్తీ చేసుకుంటాడు. ఇమ్మీడియట్గా మాకు మంత్రి పదవి మాత్రం డిక్లేర్ చేసి ప్రమాణ స్వీకారం చేయించండి అంటాను కోరుతున్నాం. అదేవిధంగా దిగొస్తైనటువంటి నాయకులకు 20 రాష్ట్ర స్థాయి క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి పదవులు యాదవులకు ఇవ్వాల్సిందే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? ఇన్ని పదవులు ఇచ్చిన తర్వాత కూడా ఎంపీ పదవి ఇచ్చిన క్రమంలో కేసీఆర్ గారు మాకు ఒక ప్రామిస్ చేసినారు, దిగొస్తైన యాదవులకు 20 పదవులు మేము నామినేటెడ్ పదవులు ఇస్తామంటారన్నారు. ఇవ్వలేదు. మిత్రులారా, ఒకటే కోరుకుంటున్నాం మేము, గత ప్రభుత్వంలో జరిగిపోయింది కాక ఇప్పుడు ప్రభుత్వంలో ఈరోజు మా విశ్వాసాన్ని పొందండి. మీరు మీ విధానపరమైన నిర్ణయాలు మమ్మల్ని భాగస్వామ్యం చేసుకోండి. మేము సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారికి మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు, సదర్ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించారు, సంతోషిస్తూ ఉన్నాము. మీరు కులగణన చేశారు, సంతోషిస్తూ ఉన్నాం. మేము మీ నాయకం మరింత పటిష్టం చేసుకోండి. మా పాత్ర లేనిది మాత్రం రాబోయే ఎన్నికల్లో మీరు గెలవలేరు. కాబట్టి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము యాదవులను విస్మరించకండి, మాకు సరైన ప్రాతినిధ్యం కలిగించాల్సిందిగా కోరుతా ఉన్నాం.
ఇది ఇంకా 3 మంత్రి పదవులు ఉన్నాయి. మరి అందులో ఒకరికి యాదవులకు ఇస్తారా ఇయ్యరా చూడాల్సి ఉంది. కెమెరామెన్ పాష్తో అక్షిత్, హైదరాబాద్.